అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. మీరు చెప్పే అబద్ధాన్ని ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. అది పక్కన పెట్టేసి సంకలు గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు, మీ కుటుంబం, మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఒక ఏడాదిలోనే హైకోర్టు 6 సార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. పోసాని కృష్ణమురళి గారి కేసులో కానీ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ, నిన్న మొన్నట్లో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు, ఇంటికి వెళ్ళి విచారించాలి, ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు చేసిన పోలీసులకు కూడా ఏ విధంగా హైకోర్టు అక్షింతలు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అలాగే సుప్రీంకోర్టులో మీరు లడ్డూలో ఏదో కలిసింది అని అబద్ధం చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడినప్పుడు కూడా మీ మీద ఒక సీఎంగా ఉన్నా కూడా మీకు సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షింతలు వేసిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పైన ఒక వ్యవస్థ ఉంది. మీరు అనుకున్నట్టు చేసేస్తాం, ఏదైనా మేము చేయగలమంటే అది కొన్ని రోజులే. ఈరోజు నేను మోడీ గారిని 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మోడీ గారు, మీరు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు, అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు, ఏటీఎం లాగా ఎలా వాడుకుంటున్నాడు, ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో. ఒకసారి ఆ వీడియో మీరు విని ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకి పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఇదే అమరావతిలో 36,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణంగా చూసాం. అలాంటి అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ 36,000 కోట్ల టెండర్లు ఇప్పుడు 77,000 కోట్లకి ఎలా పెరిగాయి? ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు? రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ని ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు